ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతుంది. విప్రో, టాటా స్టీల్, బీపీసీఎల్ షేర్లు లాభాల్లో, యాక్సిస్ బ్యాంక్, అదానీ పవర్, ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రెజెంట్ అయితే మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. రాజేంద్ర గారు, ముందుగా మీరు చెప్పండి, నిన్నటి వారాంతపు నిఫ్టీ ఆప్షన్ ఎక్స్పైరీ బుల్స్ కు సంతృప్తినివ్వలేకపోయింది. మార్కెట్లపై ఇంకా బేర్లు ఆధిపత్యం చూపిస్తున్నాయి. ఈ పతనానికి ఎప్పుడు బ్రేక్ పడుతుంది? చార్ట్ల పరంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు? ఐ థింక్ బుల్ ర్యాలీ అనేది ఎప్పుడైతే టర్మినేట్ అయిందో 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిన రోజు అండి. ఐ థింక్ 11th రోజు అది బుల్ ర్యాలీ అనేది టర్మినేట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు 25,270 కింద క్లోజ్ అవుట్ చూసాం. సో గత 7 to 8 సెషన్స్ గా బిలో 20-డే మూవింగ్ యావరేజ్ మనకి ట్రేడ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ 25,217 20-డే మూవింగ్ యావరేజ్ అనమాట. సో దీని కింద ఉన్నంత కాలం బేర్సే డెఫినెట్లీ ఆధిపత్యంలో కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ. అఫ్ కోర్స్ ఈ వీక్ లో ఏదైతే ఉందో 25,001 ఎగ్జాక్ట్లీ అదొక కీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అది సైకలాజికల్ సపోర్ట్. ఒకవేళ 25,000 కట్ అయింది అంటే కనుక 24,780 దాకా కూడా మనకి నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది 24,700 నుంచి మేబీ 25,300 అనుకోవచ్చు, 100 పాయింట్స్ సెపరేషన్ అనుకున్నా కూడా. సో ఇదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ సెలాన్ ర్యాలీసే మనకి నిఫ్టీ పరంగా చార్ట్స్ సూచిస్తున్నాయి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఈ రోజు అగైన్ డిజాస్టర్ యాక్సిస్ బ్యాంక్. సో రిజల్ట్స్ వీక్ గా రావడం తోటి 4% క్రాక్ అవుట్ అని చూసాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో దాంతో బ్యాంక్ నిఫ్టీ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ లో 56,607 కట్ అవుట్ అని చూస్తున్నాం. సో ఒక డిసైసివ్ బ్రేక్ డౌన్ అయితే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనపడుతుంది. బట్ అగైన్ క్లోజింగ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. సో ఒకవేళ 56,770 కింద ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ఇంకొక డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ డిప్ 55,800 కూడా రావచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 700 to 800 పాయింట్స్ కూడా కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చూస్తే కనుక 55,800 నుంచి ప్రాబ్లీ 57,200 ఏదైతే స్వింగ్ హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఇవాళ క్లోజింగ్ కనుక బ్యాంక్ నిఫ్టీ 56,800 కింద అయింది అంటే కనుక ప్రాబ్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ డౌన్ రేస్ కే దారి చూపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ సార్. ప్రసాద్ గారు, సార్ పోర్ట్ఫోలియోలో ఫండమెంటల్ గా బాగుంటే కాలక్రమంలో దాని వాల్యూ అప్రిషియేట్ తప్పక అవుతుందని మీరు చెబుతూ ఉంటారు కదా. అయితే ఆ పోర్ట్ఫోలియో స్ట్రెంత్ లెక్కించాలంటే ఇన్వెస్టర్లు ఏం చేయాలి? దీనికి మరీ షార్ట్ గా క్రిస్ప్ గా ఆన్సర్ అవడం కొద్దిగా కష్టం. ఒక నిమిషం టైం తీసుకుంటారమ్మా. ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర కనీసం ఒక 20 షేర్లు 50 షేర్లు ఉంటాయి కాబట్టి కరెక్ట్ గా చెప్పాలి అంటే స్కోర్ లెక్కించుకోవాలి, స్ట్రెంత్ చూడాలి అంటే అన్ని కంపెనీల బ్యాలెన్స్ షీట్ల పైన కొద్దిగా పట్టు ఉండాలి. అది కూడా కనీసం లాస్ట్ 5-6 బ్యాలెన్స్ షీట్స్ అన్ని చూడాలి. అలా అన్ని చూడలేకపోయినా కనీసం 2-3 years బ్యాలెన్స్ షీట్లు కనుక చూడగలిగినట్లయితే మొట్టమొదటి చేయవలసింది మనకున్న స్టాక్లన్నీ కూడా అవి ఈ మధ్య కాలంలో వస్తున్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే లాభాలు పెరుగుతున్నాయా లేవో చూడటం ఒక మార్గం. అంటే గ్రోత్ లో ఉన్నాయా లేవో మన స్టాక్స్ చూడాలి. ఒకవేళ లేకపోతే కనుక వీక్ అని, ఉంటేనేమో స్ట్రాంగ్ అని లెక్కేయచ్చు ఆ పోర్ట్ఫోలియోలో ఆ స్టాక్ వరకు. అలాగే ఇంకొకటి చూడవలసింది ఏంటంటే మనకున్న స్టాక్లన్నీ కూడా ఇప్పుడున్న ధర మనం అనుకున్న ధర కన్నా ఎక్కువ ఉందో తక్కువ ఉందో కూడా డిసైడ్ చేసుకోవాలి. అది ఫెయిర్ వాల్యూతో కంపారిజన్. ఫెయిర్ వాల్యూ లాంటి మాలాంటి ఎవరైనా చెప్తా ఉంటాం కాబట్టి అలా రెండు చూసుకున్నప్పుడైతే ఈ రెండు కలిపి 50% వెయిట్ ఇస్తాం మేము. అలా వెయిట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందంటే ఓవర్ వాల్యూ ఉన్న షేర్ ఏదన్నా ఉంటే మన స్కోర్ తగ్గుతుంది, అండర్ వాల్యూ ఉన్న షేర్ ఉంటే స్కోర్ పెరుగుతుంది. అలాగే లాభాలు పెంచుకుంటున్న కంపెనీలు ఎక్కువ ఉంటే స్కోర్ బాగుంటుంది, లాభాలు పెంచుకోకుండా ఉన్న కంపెనీలు పోర్ట్ఫోలియోలు ఉంటే తగ్గుతుంది. అది ఒక పారామీటర్. తర్వాత అన్ని కంపెనీలు కలిపి కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి కంపెనీ యొక్క సేల్స్ తీసుకుని మనకి సంబంధించిన సేల్స్ ఎంతో లెక్కేసి, అలాగే ప్రాఫిట్ ఎంతో, ఎబిటా ఎంతో, మార్జిన్స్ ఎంతో లెక్కేసి వీటన్నిటికీ కలిపి ఒక 50% మార్కులు ఇస్తాం. ఒక్కొక్క దానికి 10 పాయింట్స్ చొప్పున. ఈ రెండు స్కోర్లని కలిపితే కనుక మీ స్కోర్ 93% కన్నా ఎక్కువ ఉందంటే మీకు లాభాలు రాకుండా ఆపటం బహుశా మార్కెట్ తరం కూడా కాదు. మీరు చేయవలసిందల్లా ఏంటంటే అది కంటిన్యూస్ గా స్కోర్ చూసుకుంటూ ఎప్పుడైనా సరే మీకున్న కంపెనీలో ఒకటి బాగా రేటు పెరిగిపోయింది అనుకుంటే ఆనందపడటం మామూలుగా చేస్తారు. కానీ మీరు చేయవలసింది ఏంటి, నా పోర్ట్ఫోలియోలో ఓవర్ ప్రెషర్ ఉంది కాబట్టి అది అమ్మేసుకుంటానని అమ్మేసుకుని వేరే కంపెనీలోకి వెళ్ళిపోతుంటే స్కోర్ మళ్ళీ 93 కన్నా పైకి వస్తుంది. అలా మెయింటైన్ చేస్తే లాంగ్ రన్ లో కనీసం 5 to 6% నిఫ్టీ కన్నా ఎక్కువ ఎన్నో వేల లక్షల మందికి వచ్చినట్టుగా దాఖలాలు ఉన్నాయి. అందువల్ల పోర్ట్ఫోలియో స్కోర్ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దృష్టి పెట్టవలసిన అంశంగా చెప్పచ్చు.
రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, ఒంగోలు నుంచి వెంకటేశ్వర్లు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం హలో, అడగండి సార్, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గారు, నేను దాదాపు 4 years నుంచి టాటా మోటార్స్ ఒక 2000 shares కొన్నానండి. అవి యావరేజ్ 730లో ఉన్నాయండి. ప్రజెంట్ అవి బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారు. ఒక 6 months నుంచి 1 year నుంచే బాగా అండర్ పర్ఫార్మ్ ఉంది. ఏం చేయమంటారు, కొంచెం అడుగుతారా సార్? ఓకే అండి. టాటా మోటార్స్ అనేది ఒకప్పుడు బాగా ఉన్న కంపెనీ అండి. మీరు కొనుక్కున్నప్పుడు మంచి కంపెనీ, అందులో అనుమానం లేదు. కాకపోతే మనం కొనుక్కున్నాం కాబట్టి మంచి కంపెనీగానే మిగలకపోవచ్చు. ఎంత పెద్ద బ్రాండ్ అయినా కూడా దానికి వచ్చిన పోటీ ఎక్కువ. పైగా ఈ మధ్య కాలంలో రిజల్ట్స్ చూసినట్లయితే కొద్దిగా దెబ్బతిన్నట్టు క్లియర్ గా కనపడుతుంది. ఇంకా జూన్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి జూన్ గురించి మాట్లాడలేం. కానీ మార్చ్ రిజల్ట్స్ వరకు ఉన్న డేటా ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందులో కనుక మీరు చూడగలిగినట్లయితే అందులో రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ లాస్ట్ లో ఉన్న కాలం చూడండి. అంటే ఒకప్పుడు 7.75% ఉన్న మార్జిన్, అంటే మీరు కొన్న సమయంలో దాదాపుగా బ్రహ్మాండంగా ఉన్న మార్జిన్ క్రమంగా తగ్గుతూ వచ్చి మరీ 2025 మార్చికి వచ్చేటప్పటికి అది 5.28% పడిపోయింది. అంటే అర్థం ఏంటి? సేల్స్ పెద్దగా పెరగటం లేదు. ఒక పాయింట్. ఎందుకని 44,000 కోట్లున్న 4,40,000 కోట్ల సేల్స్ 4,38,000 కోట్లే ఉండటం ఒక తప్పు. రెండవది మార్జిన్లు తగ్గటం. ఇవి రెండూ తగ్గినప్పుడు ఎంత గొప్ప కంపెనీ అయినా, గొప్ప సంస్థ అయినా మార్కెట్ లో రేటు కరెక్షన్ రాక తప్పదు. ఇప్పుడు ఈ కంపెనీ ఉంచుకోవాలంటే మీకు మనసు కష్టమేయచ్చు, కానీ నా లెక్క ప్రకారం ఉంచుకోవడం కూడా ఉపయోగం లేని పని. బికాజ్ మా లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ మార్చ్ రిజల్ట్స్ ప్రకారం ఆధారం చేసుకుంటే 712, ఇప్పుడు ఆల్రెడీ 685 అలా ఉంది. ఈ 20-30 రూపాయల కోసం ఆశపడే కన్నా అమ్మేసుకుని రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. రైట్ సార్. అలాగే యోగానంద గారు అడుగుతున్నారండి, అనంతరాజా అండ్ గ్రావిటా ఇండియా విత్ 5% లాస్ హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఐ థింక్ అనంతరాజ్ డెఫినెట్లీ వన్ షుడ్ హోల్డ్ అండి ఇక్కడ. ఎందుకంటే దీనిలో బాటమ్ అయితే అయిపోయినట్టు కనిపిస్తుంది. స్టాక్ ఆల్రెడీ ఒక మంచి కరెక్షన్ కూడా గురైంది. సో 946 నుంచి ఆల్మోస్ట్ 376 దాకా వచ్చి కరెంట్లీ 595 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీరు 5% లాస్ లో ఉన్నారు. డెఫినెట్లీ ఆ 5% ఎప్పుడైనా చాలా చాలా స్పీడ్ గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ స్టేజ్ లో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అనంతరాజ్ ఇండస్ట్రీస్. అండ్ ప్రాఫిట్ బుక్ చేయాల్సిన లెవెల్ ఏది అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ 645, అంటే ఆల్మోస్ట్ 5% కన్నా మీ ప్రైస్ పైనే ఉంటుంది కాబట్టి అక్కడ పార్షియల్ ప్రాఫిట్స్ అనేది యూ షుడ్ బుక్. సిమిలర్లీ గ్రావిటా కూడా చాలా చాలా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. ఈ స్టాక్ కూడా 2,700 నుంచి ఆల్మోస్ట్ 1,379 దాకా బాటమ్ ఫార్మ్ అవటం చేసాం. సో కరెంట్ రేంజ్ మనం చూస్తే కనుక 1,630 నుంచి 2,030 వరకు ట్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది. బట్ మోస్ట్లీ 250 రూపీస్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలి అంటే కనుక 1630 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. అండ్ 2050 నుంచి 2170 మధ్యలో గ్రావిటాలో డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది షార్ట్ టర్మ్ కి బుక్ చేసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్, సురేష్ గారు. సురేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం, పిల్మల్ ఫార్మాలో 100 shares 290 ఇప్పుడు 6 months పెరగలేదు. సేల్ చేయాలండి. స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ చెప్పరా అండి? పిరమల్ ఫార్మా టాప్ ఆఫ్ ద హిల్ లో కొన్నారండి. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే 6 months బ్యాక్ 270 అన్నట్టు పడింది ప్రైస్ అయితే, సో టాప్ లో కొన్నప్పుడు ఇదే ప్రాబ్లం. ఈ స్టాక్ మనకు చూస్తే కనుక 2024 మార్చ్ లో ఆల్మోస్ట్ 115 రూపీస్ ఉన్న స్టాక్ 307 ఎట్టని చూసాం. సో మోర్ దాన్ డబుల్ అయినప్పుడు కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ రేంజ్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాయి ఇలాంటి స్టాక్స్. సో గుడ్ థింగ్ ఏంటంటే 180 అనేది ఒక క్లియర్ సపోర్ట్ గా మనకి కనపడుతుంది లాస్ట్ 3 months లో ఏదైతే ఉందో. అండ్ అప్ సైడ్ మనకి చూస్తే కనుక 240 నుంచి 260 వరకు రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో మీ ప్రైస్ 270 రాకపోవచ్చు అండి, బట్ 260 అలా వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్టాక్. ఎందుకంటే అది హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అది. అండ్ యూ క్యాన్ షిఫ్ట్ టు బెటర్ ఫార్మా నేమ్స్ లైక్ మేబీ లారస్ అండ్ దివిస్. రైట్ సార్. అలాగే విజయ్ ఆదిత్య గారు అడుగుతున్నారండి, ఐటీసీ హోటల్ కరెంట్ లెవెల్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఐటీసీ హోటల్ ఈ మధ్యనే ఫామ్ అయిన కంపెనీ. అంటే ఐటీసీ హోటల్స్ అనేది బిజినెస్ లో ఎప్పటి నుంచి ఉన్నా కానీ ఈ మధ్య కాలంలో ఐటీసీ నుంచి డివైడ్ అయిపోయి వేరే కంపెనీగా ఫామ్ చేయడం జరిగింది. ఆ కంపెనీకి ఉన్న పెడిగ్రీ, అంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి నేమ్ చాలా మంచిది. అలా హోటల్స్ బాగుంటాయి, మంచి సరసమైన ధరల్లో ఉంటాయి. దాదాపు ఆక్యుపేషన్ ఎప్పుడు కూడా క్లోజ్ టు 80-90%, 100% వరకు ఉంటాయి. అన్ని రకాల బాగుంటాయి. కాకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెపరేట్ చేసిన తర్వాత కనీసం 5-6 క్వార్టర్లు కనుక డేటా ఉంటే మనకి కంపేర్ చేసి క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతుందో లేదో చెప్పడానికి అవకాశం ఉంటుంది.
పైగా ఈ మధ్య కాలంలో ఈ అనిశ్చితి వచ్చిన కాలంలో బిజినెస్ లోను టారిఫ్ల మూలంగా రకరకాలుగా వచ్చిన అనిశ్చితి కారణంగా ట్రావెల్ కి టూరిజం కి ఇలాంటి కంపెనీలన్నిటికీ కూడా కొద్దిగా సెట్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. సో వెంటనే కొనుక్కోవాలంటే కొనుక్కోవాల్సినంత అట్రాక్టివ్ గా కనపడటం లేదు. ఎందుకంటే 250 రూపీస్ దాదాపుగా ఫేర్ ప్రైస్ అయితే ఇప్పుడు కూడా 242 ఉంది. అందువల్ల నా అంచనా ప్రకారం కొనుక్కునే బదులుగా కొంతకాలం వేచి చూడటం మంచిది. కాదు కొనుక్కోవాలి అనుకుంటే దీనికన్నా కూడా నా ఉద్దేశం ప్రకారం జూన్ రిజల్ట్స్ కూడా వచ్చేసినటువంటి ఓరియంటల్ హోటల్స్ ప్రస్తుతానికి బాగా కనపడుతుంది. సో నా ఓటు అడిగితే దీనికన్నా ఓరియంటల్ హోటల్స్ బెటర్. ప్రస్తుతానికి ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి, ఇండియన్ హోటల్స్, లెమన్ ట్రీ, చాలా హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ ని జూన్ రిజల్ట్స్ ఆధారంగా చేసుకుంటే అది బెటర్ అని నా ఉద్దేశం. సార్ ఒక కాలర్ ఉన్నారండి, సుబ్బారావు గారు, కాల్ తీసుకుందాం. సుబ్బారావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, పిడిలైట్ ఒకటి, ఈ రెండు కూడా ఎంట్రీ ప్రైస్ ఏమైనా చెప్పగలరా అండి? దాని కదా ఎంట్రీ ప్రైస్ అంటే మీరు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. రిలయన్స్ మనకి చూస్తే కనుక మంచి కరెక్షన్ కూడా వచ్చిందండి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే మనం చూస్తే కనుక. బట్ అంతే స్పీడ్ గా అప్ ట్రెండ్ కూడా కొనసాగింది స్టాక్. సో మనకి 11-14 నుంచి ఆల్మోస్ట్ 15-51 దాకా హై వెళ్ళటం చూసాం. అఫ్ కోర్స్ దీని ఆల్ టైమ్ హై 1608, అది ఇంకా టచ్ అవ్వలేదు. బట్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఎస్ఐపి మోడ్ అండి రిలయన్స్ లో మీరు కొనాలంటే. ఎందుకంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ కి ఈ స్టాక్ కూడా వొలటాలిటీ ఎక్కువ డెఫినెట్లీ ఉంటుంది. బట్ అగైన్ స్వింగ్ లో ఏదైతే ఉందో 1414 అంటే ఇక్కడ నుంచి ఒక 60 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది రిలయన్స్ లో. అండ్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ 1371 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో బై ద టైమ్ 1371 వచ్చేసరికి యూ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. అండ్ మెజారిటీ ఆఫ్ ద క్వాంటిటీ 1415 ఆ రేంజ్ లో యూ షుడ్ ట్రై టు బై. బట్ నాట్ టు మిస్ అవుట్, ఇక్కడ నుంచి యూ షుడ్ స్టార్ట్ బయింగ్. మేబీ ఇక్కడ ఒక 20% యూ షుడ్ బై. 100 shares కొనాలంటే 20 shares. అండ్ బ్యాలెన్స్ డిప్స్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు బై. అండ్ పిడిలైట్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఆల్మోస్ట్ స్టాక్ 2600 నుంచి 3100 దాకా పెరిగి ఇప్పుడు 29 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఇదే ప్రైస్ దగ్గర సపోర్ట్ పాయింట్ ఉందండి, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో 2978 అనేది ఎగ్జాక్ట్లీ అక్కడే ఉంది. అండ్ స్వింగ్ లో 2880. సో 2970 to 2880 మధ్యలో పిడిలైట్ ని షుడ్ అక్యుములేట్. రైట్ సార్. జవహర్ బాబు గారు అడుగుతున్నారండి, సోనా కామ్స్ 566లో ఉన్నాయంటండి, అది ఎగ్జిట్ అవ్వాలా లేదంటే యావరేజ్ చేయాలని అడుగుతున్నారు. అంటే ఆయన అడిగే ప్రశ్నలో ఎట్లా ఉందంటే యావరేజ్ చేసుకుంటాను లేకపోతే అమ్ముతాను, అంతేగాని ఇలాగే ఉంటానడానికి ఇష్టపడటం లేకుండా ఉంది. అలా ఎప్పుడు మెంటాలిటీ ఉండటం మంచిది కాదండి. మీరు కొన్న కంట్రీ మంచిదే కదా చూసి మంచిదైతే ఇంకా ఉంచుకోవాలి. కానీ ఒకవేళ మంచిదైనా ఇంకా కొంటాను అంటే అన్ని డబ్బులు తీసుకెళ్లిపోయి ఒకే బాస్కెట్ లో పెట్టినట్టు, అన్ని గుడ్లు ఒక బాస్కెట్ లో పెట్టినట్టుగా ప్రమాదం అవుతుంది. ఈ కంపెనీ ఆటో యాన్సిలరీస్ కి కొద్దిగా గొప్ప టారిఫ్ భయాలున్నా ఆ భయాలు కూడా బాగా తగ్గాయి. కాబట్టి ప్రస్తుతం నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కంపెనీస్ దట్ యూర్ హోల్డింగ్. ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూస్తే జూన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. కాబట్టి ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ అన్ని బాగున్నాయి. అలాగే మీరు చూస్తే కనుక సేల్స్ కూడా స్టడీగా ఉన్నాయి. ఇంత బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీకి మా అంచనా ప్రకారం 620 వరకు ఫేర్ ప్రైస్ ఉంది. ఇప్పుడు ఉన్నదంతా 486, 485, 490 లోపల. సో కాబట్టి ఇది అమ్మాలా అంటే అమ్మకూడదు, ఇంకా కొనాలంటే మాత్రం కొనవలసిన అవసరం లేదు. బికాస్ గ్యాప్ ఎక్కువ లేదు, రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఇంకా కొనదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ధైర్యంగా ఉంచుకోండి. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే మేడం. అడగండి సార్. ఓఎన్జీసీ 310 లో ఉన్నాయి, నా రేట్ వస్తుందంటారా? అదొకటి. సెయింట్ పెరుగుతుందా? అది కూడా ఓఎన్జీసీ 310 రూపాయలు రేట్ రావాలి అంటే బహుశా దేవతలంతా దిగి రావాలి మన దగ్గరికి. నా లెక్క ప్రకారం రావడానికి ఛాన్స్ చాలా 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 తక్కువ అండి. ఏమనుకోకండి, మరీ నెగిటివ్ గా చెప్తున్నాను, వన్స్లో అన్నమాట చెప్పడం నాకు అలవాటు. నా లెక్క ప్రకారం దాని ఫేర్ ప్రైస్ ఇప్పుడున్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే కేవలం 266. అంటే ఇక్కడ నుంచి పెరిగితే ఇంకో 20 రూపాయలు పెరుగుతుందో, అంతకన్నా పెరిగితే అదృష్టం కొద్దిగా పెరగాలి కానీ మెరిట్ మూలంగా పెరగదు. ఎందుకు అని చెప్తుంటే నాకేం కోపంతో చెప్పడం లేదు. రిజల్ట్స్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, స్క్రీన్ మీద చూడండి. ఒకప్పుడు 8.8% ఉన్న మార్జిన్, ఇప్పుడు 2024 మార్చ్ లో 8.8% నెట్ ప్రాఫిట్ ఉన్న మార్జిన్ ఉన్న కంపెనీ పడిపోయి ఇప్పుడు 5.78కి వచ్చింది. అంటే ఏ కంపెనీ అయితే దాదాపుగా గుత్తాధిపత్యం అంటే ఆయిల్ డ్రిల్లింగ్ లో కానీ ప్రొడ్యూస్ చేయడంలో ఇండియాలో పెద్ద కంపెనీల్లో ఒకటైన ఓఎన్జీసీకి అంత అన్యాయంగా మార్జిన్లు పడిపోతున్నాయంటే హెడ్ విండ్స్, ఎదురుగాలు బలంగా ఉన్నాయని. అటువంటి కంపెనీ ఇప్పటి నుంచి పెరగాలి అంటే ఆ ఎదురుగాలు ఆగి వెనక నుంచి గాలి అన్నా రావాలి, లేక గవర్నమెంట్ అన్నా ఫేవర్ చేయాలి. అవి రెండు చేయడానికి మార్గం అంతగా కనపడటం లేదు. కాబట్టి ప్రస్తుతం పెరిగే అవకాశం తక్కువ.
అందువల్ల ఊపిరి ఉపయోగపట్టుకుని అమ్మేసి వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కేవీ రావు గారు యుఎస్ నుంచి కాల్ చేశారు. రావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం. నమస్తే అండి, అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. ప్రసాద్ సార్ చెప్తానండి కొంచెం. అడగండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నేను మోర్ దాన్ 30 years నుంచి చూస్తుంటాను సార్. మీ కాల్ చాలా కలిసింది, ఇది సెకండ్ టైం మీతో మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి. బ్లెస్డ్ టు హ్యావ్ పీపుల్ లైక్ యూ. చెప్పండి సార్. సార్, టీవీ చూడకుండా డైరెక్ట్ గా మీ డౌట్ ఏంటో అడగండి. అదేనండి, అపారెంట్స్ ఒకటి అది 18% ప్రాఫిట్ లో ఉన్నాను సార్, అది ఉంచుకోవచ్చా ఒకటి. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్, ఇది ఒక 15% ప్రాఫిట్ లో ఉన్నానండి, ఉంచొచ్చా తీయొచ్చా? అపార్ ఇండస్ట్రీస్ అన్నారండి. అపార్ ఇండస్ట్రీస్ అయితే మాత్రం వెంటనే అమ్ముకుని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. లారస్ కనుక అయిపోతే నాకు రాజేంద్ర గారికి చాలా రేర్ గా ఇద్దరికి కామన్ గా ఫేవరెట్ కంపెనీలు ఉంటాయి. ఎందుకంటే ఆయన టెక్నికల్ గా నేను ఫండమెంటల్ గా చూస్తూ ఉంటాం. మేము ఇద్దరము స్ట్రాంగ్ గా చెప్తున్న కంపెనీలో లారస్ ఒకటి. ఆ కంపెనీ వర్కింగ్స్ అమోఘంగా ఉన్నాయి, బాగున్నాయని కూడా చెప్పకూడదు, అమోఘంగా ఉన్నాయి. ఇప్పుడు రిజల్ట్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 2.58% వరకు మార్జిన్లు పడిపోయినప్పుడు నేనే నా నోటితోనే అనేక టీవీ షోల్లో లారస్ అనేది అనవసరం చెప్పి నేను ఆ తర్వాత పెరగటం మొదలుపెట్టిన తర్వాత అంటే 3.71 రాగానే కొనుక్కోమని చెప్పడం, కొనుక్కోవటం, ఇప్పుడు 6.38 మార్చి వరకు మార్జిన్ ఉండటం, ఇప్పుడు కూడా ఇంకా స్ట్రాంగ్ గా కనపడటం. ఇప్పటికీ కూడా దట్ ఈస్ స్టిల్ అండర్ ప్రైస్. మీకు లాభం వచ్చింది అనేది మీ ఒక్కళ్ళకే తెలుస్తుంది. మార్కెట్ ఎవరు కేవీ రావు గారికి లాభం వచ్చింది కాబట్టి అమ్ముదామని ట్రై చేయరు. అందువల్ల మీ లాభం అనే మాట మనసులోంచి తీసేసి ఇవాళ వర్తా కాదా అని చూస్తే 100% వర్త్ హోల్డింగ్ ఆన్. ఎట్టి పరిస్థితుల్లో అమ్మవలసిన అవసరం లేదు. మీ ప్రెసిడెంట్ అంటే అమెరికా ప్రెసిడెంట్ ఏమైనా ఉన్నటువంటి కొంప కొల్లేరేట్ గా పెద్ద బాంబులు టారిఫ్ వేస్తే తప్పితే ఈ కంపెనీకి వచ్చే ప్రమాదం చాలా తక్కువ. నా లెక్క ప్రకారం ₹1000 లోపల అమ్మవలసిన అవసరం లేదు, ఎక్సెప్ట్ జూన్ లో రిజల్ట్స్ బ్యాడ్ గా ఉంటాయి తప్పితే. అదర్వైజ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ లారస్ ల్యాబ్స్ వెరీ కాన్ఫిడెంట్లీ. రైట్ సార్. అలాగే అంబిక గారు అడుగుతున్నారండి, మమతా మిషనరీ 508 లో ఉన్నాయంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. మమతా మిషనరీ ఇట్స్ న్యూ లిస్టింగ్ నేమ్ అండి. సో ఐ థింక్ December 2024 లో లిస్ట్ అయిన స్టాక్ ఇది. 630 నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అవటం చూసాం మనం, మార్చ్ లో 311 దాకా రావటం చూసాం. సో కరెంట్లీ అరౌండ్ 499. సో మీరు బై చేసిన ప్రైస్ దగ్గరే ఉంది, బట్ డెఫినెట్లీ హైయర్ హైస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఇక్కడైతే మీరు హోల్డ్ అనే చెప్తాను. బట్ అగైన్ దీనికి స్టాప్ లాస్ అనేది చాలా మస్ట్. సో యాజ్ ఆఫ్ నో మనకు చూస్తే కనుక స్టాప్ లాస్ 200-day మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది. 464 అనేది స్టాప్ లాస్ సైజ్ చేస్తాను. అండ్ 567 ఒకవేళ దాటితే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఆర్ ఆల్ టైమ్ హై ఏదైతుందో 630 వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో 567 లో పార్షియల్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ బుక్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని బ్యాలెన్స్ ఐ థింక్ రన్ చేసుకోవచ్చు పొజిషన్. రైట్ సార్. అలాగే కేకే గారు అడుగుతున్నారండి, రేణుకా షుగర్స్ 48 లో ఉన్నాయంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. షుగర్స్ కి యాక్చువల్ గా షుగర్ బిజినెస్ తక్కువను, ఎథనాల్ బిజినెస్ ఎక్కువలాగా కనపడుతున్న రోజులండి ఇప్పుడు. ఎప్పుడు కూడా షుగర్ ఇండస్ట్రీకి అనేది గవర్నమెంట్ పాలసీ ప్రకారం విపరీతంగా షిఫ్ట్ అవుతా ఉంటుంది. అంటే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ పెంచుతాము అంటే రైతులకు ఎక్కువ కట్టాలంటేనేమో కొద్దిగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి తగ్గడం, లేదా ఇథనాల్ లో బ్లెండింగ్ ఎక్కువ చేస్తాము పెట్రోల్ డీజిల్ అని చెప్తేనేమో పెరగడం జరుగుతూ ఉంటాయి. నా అంచనా ప్రకారం ఈ కంపెనీ ఈజ్ ఫుల్లీ ప్రైస్డ్. మార్చ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే 28.5 కన్నా ఉండవలసిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ 32.36 ఉంది కాబట్టి నా లెక్క ప్రకారం ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోవటమే మంచిది తప్పితే ఉంచుకుందాం అనే ఆలోచన కూడా ఉండకూడదు. రైట్ సార్. అలాగే విక్రమ్ గారు అడుగుతున్నారండి, రైన్ ఇండస్ట్రీస్ హోల్డింగ్ ఎట్ 175, షుడ్ ఐ సెల్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు. చెప్తారా? వన్ ఆఫ్ ది అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 7 to 8 months లో ఎటు కూడా మూవ్ అవ్వలేదు అండ్ ఆల్ ది టైమ్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే 170 నుంచి 156 ర్యాలీ అయితే రావటం చూసాం. బట్ అగైన్ మీ ప్రైస్ 179 ఏదైతే అన్నారో చాలా చాలా కీ రెసిస్టెన్స్. సో ప్రాబ్లీ ఐ థింక్ మేబీ 1 quarter గుడ్ రిజల్ట్స్ తోటి ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది 179. అక్కడ షుడ్ టేక్ ఎగ్జిట్ అని నా సజెషన్. అండ్ యాజ్ ఆఫ్ నో మీరు స్టాప్ లాస్ పెట్టాలి అంటే కనుక 140 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా మస్ట్ అండి రెయిన్ ఇండస్ట్రీస్ కి. ఒక చిన్న విషయం చెప్తానంటే రెయిన్ ఇండస్ట్రీస్ గురించి ఆకున్న ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే లాస్ లోనే ఉంటుంది 6 quarters గా దాని అడిచిన ట్రైలింగ్ 12 months లో. కానీ ఆ లాస్ తగ్గుతా వస్తుంది. మీరు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే 8% to 9% దాకా వెళ్ళిన మార్జిన్, లాస్ ఉన్న మార్జిన్ తగ్గి 2.9కి వచ్చింది.
సో లాస్ తగ్గుతుందంటే కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి రాజేంద్ర గారు చెప్పినట్టుగా కొద్దిగా ఉంచుకోవడానికి కొద్దిగా స్కోప్ మాత్రం కనపడుతుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం మీ కాల్ కలిసింది సార్. నేను 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. హెరిటేజ్ 100 స్టాక్లు ఉన్నాయి సార్. నిన్న రిజల్ట్స్ నెగిటివ్ గా వచ్చినాయి కదా సార్. హెరిటేజ్ జిఆర్ఎస్సి ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా సార్? నెక్స్ట్ రెడింగ్టన్ సార్. రెడింగ్టన్ కూడా 100 ఉన్నాయి, 229లో ఉన్నాయి సార్. హెరిటేజ్ డెఫినెట్లీ ఐ థింక్ లాస్ట్ క్వార్టర్ లో కూడా రిజల్ట్స్ బాగా లేనప్పుడు అది కరెక్ట్ అయ్యి ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ రావటం చూసామండి. అదే ఈ రోజు కూడా జరిగింది. సో నిన్న రిజల్ట్స్ బాగాలేదని 454 రూపీస్కి వచ్చిన స్టాక్ ఈ రోజు అగైన్ 480 దాకా పెట్టడం చూసాం. అంటే 25 రూపీస్ ఆల్రెడీ పెరిగిపోయింది. సో టెక్నికల్లీ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్న నేమ్ అండి. దీనిలో రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ స్టాక్ మనకి చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు 727 దాకా వెళ్ళి కరెక్షన్ లో 350 అంటే హాఫ్ కూడా అవటం చూసాం. సో ఒక బేస్ అయితే డెఫినెట్లీ ఫామ్ అయింది. నా ఉద్దేశంలో 435 కన్నా కిందకి రాకపోవచ్చు ఇన్ ద నెక్స్ట్ ఈవెన్ 1-2 క్వార్టర్స్ లో. అండ్ అప్ సైడ్ పొటెన్షియల్ ఒకవేళ 524 దాటింది అంటే కనుక ప్రాబ్లీ 580 వరకు కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో డెఫినెట్లీ షుడ్ హోల్డ్ హెరిటేజ్ ఫుడ్. సో రిజల్ట్స్ తో సంబంధం లేదు, నీజర్ రియాక్షన్ ఆల్రెడీ అప్పుడప్పుడు ఉంటాయి కాబట్టి. అండ్ జిఆర్ఎస్సి కూడా ప్రాబ్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఈ షుడ్ బై అండి. 2650 ఆ రేంజ్ ఉంది ఇప్పుడు. అండ్ ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే 900 పాయింట్స్ కరెక్ట్ అయింది. అఫ్ కోర్స్ 1700 నుంచి 3500 విత్ ఇన్ 3 months పెరిగింది స్టాక్. 50% రీట్రేస్ అయింది. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 2480 దగ్గర సపోర్ట్ ఉంది. సో బిట్వీన్ 2480 అండ్ 2650 డెఫినెట్లీ జిఆర్ఎస్సి ఇస్ ఎ బై. మీకు అట్లీస్ట్ 2 to 3 quarters ఉంటాయి. రెడింగ్టన్ కూడా అడిగారండి. రెడింగ్టన్ అయితే మీరు అమ్మవలసిన ఆలోచన చేయవలసిన అవసరం లేదు. అది 310 రూపీస్ లో ఉన్నా కానీ వర్కింగ్స్ బాగున్నాయి. చిన్న కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ లాంటిది. దాదాపుగా 1-2% కూడా మార్జిన్లు ఎక్కువ ఉండవు. అందులో హైయెస్ట్ మార్జిన్ ఇప్పుడు 1.83 లో ఉంది. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు డేటా చూస్తే కనపడుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఉన్న వాల్యూ చూస్తే 1.83% మార్జిన్ బాగున్న సమయంలో. పైగా సేల్స్ కూడా చూస్తే 83,000 crores నుంచి 99,000 crores కి సేల్స్ మెయింటైన్ చేస్తూ మార్జిన్ పెంచుకుంటుందంటే కంపెనీ బాగుందని లెక్క. అటువంటి కంపెనీకి మన ఫెయిర్ ప్రైస్ చూస్తే 380, ఇప్పుడుందేమో 310 దగ్గరలో ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఉంచుకోవాలి తప్పితే కంగారు పడక్కర్లేదు. జూన్ లో రిజల్ట్స్ మరీ అన్యాయంగా ఉంటే తప్పితే అమ్మవలసిన ఆలోచన రాకూడని కంపెనీగా చెప్పొచ్చు.